ఏపీ పోలీస్ శాఖపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. త్వరలో పోలీస్ శాఖలో ప్రక్షాళన చేపడతామని స్పష్టం చేశారు. గత ప్రభుత్వ హయాంలో చంద్రబాబు సహా టీడీపీ నేతలపై అక్రమంగా కేసులు నమోదయ్యాయి. దీంతో వారంతా జైల్లోకి వెళ్లి బెయిల్పై విడుదలయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కొలువుదీరడంతో అన్ని శాఖల్లోనూ ప్రక్షాళన చేపడుతున్నారు చంద్రబాబు. ఇందులో భాగంగా పోలీస్ యంత్రాంగంలోనూ ప్రక్షాళన చేపట్టాలని నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలో పోలీస్ యంత్రాంగంలోనూ త్వరలో ప్రక్షాళన చేపడతామని స్పష్టం చేశారు. బాపట్ల జిల్లా ఈపుర్పాలెంలో బాలిక హత్య ఘటనపై సీరియస్ అయ్యారు సీఎం చంద్రబాబు. దోషులను గుర్తించి కఠిన శిక్షలు అమలు చేయాలని ఆదేశించారు. మహిళలకు రక్షణ కల్పించడమే మొదటి ప్రాధాన్యత అని, ఈపుర్పాలెం ఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా చూడాలన్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.